హాయ్ హలో వెల్కమ్ టు పునీత్స్ వరల్డ్. మనం ఇక్కడ హటికేషన్ చూసుకొని ఆపోజిట్లో వెళ్తే ఇక్కడ మనకి పాలధార పంచదార కనిపిస్తుంది. సో అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ చాలా స్టెప్స్ ఉంటాయి. వెళ్ళేటప్పుడు బాగానే ఉంది కానీ వచ్చేటప్పుడు చాలా కష్టంగా ఉంది. బట్ వెళ్తే చాలా బాగుంటుంది అక్కడ వాటర్ అంతా. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం. మనకి సైడ్కి చాలా షాప్స్ ఉంటాయి. ఆయుర్వేదం అవి ఇవి చాలా చాలా ఉంటాయి అక్కడ. సో టోటల్ మనకు 146 స్టెప్స్ అట్లాగా ఉంటాయి. మనకి ఇది పాలధార పంచదార మన మైన్ టెంపుల్కి 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము స్టెప్స్ దిగడం. చూస్తారు కదా అటు సైడ్ మొత్తం చెట్లు ఉన్నాయి అక్కడ. ఈ పాలధార పంచదార అనే పేరు ఎలా వచ్చిందంటే ఈ నది పేరు శివుని పేరు నుంచి వచ్చింది. పాలధార అనే పేరు శివుని నుడి నుంచి వచ్చింది. ప్రవాహాన్ని సూచిస్తుంది. ఎందుకంటే పహల్ అంటే నుదుటి మరియు ధార అంటే ప్రవాహం. సో అలాగే పంచదార అనే పేరు శివుని 5 అంశాల నుంచి వచ్చింది. అలాగే ఆ 5 అంశాలు ఏంటంటే సర్వోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన ముఖాల నుంచి ఉద్భవించింది ఈ పంచదార. సో మనకి ఈ పాలధార పంచదార అనేది శివుని నుంచి వచ్చింది. సో ఇక్కడ వాటర్ చూసారు కదా చాలా క్లీన్ అండ్ నీట్గా ఉన్నాయి. వాటర్ సేమ్ మినరల్ వాటర్ లాగా ఉండే మనం తాగొచ్చు ఇక్కడ వాటర్. మేము అక్కడ వాటర్ దగ్గరికి వెళ్ళి తాగేసి అక్కడ నుంచి వచ్చేసాము ఇక్కడికి. అక్కడ వాటర్ లింగం మీద పడుతున్నాయి. ఎంత బాగుంది కదా అక్కడ లింగం మీద పడుతుంటే వాటర్. ఈ వాటర్ ఇంకొకటి ఏంటంటే ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా మనకు తెలియదు, కానీ కొండల నుంచి వస్తున్నాయి అసలుకి. క్లైమేట్ చూసారు కదా చాలా బాగుంది. అక్కడ గ్రీనరీ ఉంది అంతా. బట్ కింద అంతా చాలా లోయ ఉంది, లోపలికి ఉంది అక్కడంతా. పుణ్యతక్క నన్ను చూపిమని అడుగుతున్నాడు, కానీ చాలా లోయగా ఉంది. నాకే భయం వేసింది చూడాలంటే, అంత లోయ ఉంది అక్కడ. నెక్స్ట్ మనకు అక్కడే ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ ఏంటంటే ఆది శంకరాచార్యులు ఇక్కడే తపస్సు చేశారు. తపస్సు చేసి శివానందలహరి, సౌందర్యలహరి అని వ్రాసినట్టు చెబుతోంది అక్కడ. సో అదే మనకి శంకరాచార్యుల టెంపుల్ అక్కడ పక్కనే ఉంది కదా, చూసారు కదా అక్కడే విగ్రహం అక్కడే ప్రతిష్ఠించారు శంకరాచార్యులది. సో అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్తున్నాము. మా పునీత్ అక్కడ బాయ్ చెప్పమంటే బాయ్ చెప్తున్నాడు. చూడండి పునీత్ ఒక్కడే మెట్లు ఎక్కుతున్నాడు. అన్నీ ఆల్మోస్ట్ మెట్లన్నీ పునీత్ ఒక్కడే ఎక్కాడు.